సో ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత గొప్పగా విజయం సాధించబోతుంది ఈ సభకి అశేష జనవాహిని వస్తున్నారు. ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. మా ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రెడీ అయిపోండి. 4 సార్లు నా మీద గెలవలేక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇతను కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొకరు వస్తారని చెప్పేసి అంటున్నారు. ఎవడు గెలవలేక వాడిని 2 సార్లు పెట్టింది మేమేం గుర్తుపెట్టుకోమని చెప్పండి. సొల్లు కబుర్లు ఆపమని చెప్పండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఎవరు ఉందని ఎన్టీఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ లో భాగంగానే ఇది చేశారని మీరు భావిస్తున్నారా? ఐటమ్ కావాలండి. వీళ్ళకి కావాల్సిందండి లైక్లు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే వస్తాయి. వాళ్ళకి లైక్లు వ్యూలు రావాలి అంటే ఇప్పుడే అవకాశం ఉంది. అందుకనే వస్తారు. ఇట్లాంటి ఐటమ్లు అందరూ బయలుదేరే దీనికి మంచిదానికి ఒక్కదానికి కూడా రాడు. ఏదైనా కానీ చెడు చేయడానికో ఏదో గొడవ చేయడానికో ఇట్టడానికి వస్తాడు. చేదరించుకుంటున్నారు జనాలు. అయిపోయింది పరిస్థితి. వైసీపీ నుంచి కూడా ఖాళీ అయిపోయి మొత్తం వచ్చేస్తాను రెడీగా ఉన్నారు. ఈ పోటీ రాజకీయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ పోటీ రాజకీయాలని ఇలా రెచ్చగొట్టే రాజకీయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? దేనికైనా సిద్ధమండి. దేనికైనా సిద్ధం. తెలుగుదేశం కార్యకర్త ఎవరు వెనక్కి తగ్గరు. ఒక్క అడుగు కూడా ముందేరు. అందుకు ఇవ్వాలి నిదర్శనం. పోలీసు వారు అంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ మేమైతే కనుక ముందుకు నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎన్టీఆర్ గారు మా హక్కుని మేము ఉపయోగించుకున్నాం. ఇది గుర్తుంచుకోండి. అది